మంచిదండి. మరి బైబిల్‌లో అనేక వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, మన జీవితాలను సరిచేస్తూ, ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. అయితే కేవలం వ్యక్తుల ద్వారా మాత్రమే కాదు కానీ, ఈ సృష్టిలో తను నోటి మాట ద్వారా చేసిన ఈ యొక్క సృష్టిలో ప్రతి ఒక్క దాంతో కూడా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. సో, అది జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన అంశంతో ఈరోజు మీ ముందుకు రావాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనలు 103 కీర్తన 5వ వచనం మనం చూస్తున్నట్లయితే, కీర్తనలు 103, 5. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము పెట్టుదలుచున్నట్లు వేలుతో నీ హృదయం తృప్తి పరుచుతున్నాడు. ఇక్కడ మన ప్రత్యేక అంశం వచ్చేసి పక్షిరాజు దావీదు మహారాజు ఈ యొక్క 103వ కీర్తనలో 5వ చరణంలో రాస్తా ఉన్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము పెట్టుదలుచున్నట్లు. అయితే మరి ఇక్కడ బైబిల్లో పక్షిరాజు గురించి వేరు వేరు సందర్భాలలో 34 సార్లు రాయబడి ఉంటుందండి. మరి పక్షిరాజు యవ్వనం వలె ఇక్కడ ఎందుకు మరి పక్షిరాజును వాడారు? పక్షిరాజులోని ప్రత్యేకతలు ఏంటి? పక్షిరాజు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాని జీవిత కాలము 70 సంవత్సరాలండి. దాని జీవిత కాలము 70 సంవత్సరాలు. ఇక ఈ 103వ కీర్తన మరి దావీదు రాసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక చిన్న చరిత్ర ఏంటి అంటే, ఈ దావీదు మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఆ సింహాసనాన్ని అధిష్ఠించక ముందు ఈ సౌలు ద్వారా అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ, అనేకమైన మరి ఆ బాధలు ఎదుర్కొంటూ ఆ సౌలు చనిపోయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అక్కడ ఆ మరి తను రక్షింపబడిన తర్వాత దేవుని ఆయన కార్యాన్ని మర్చిపోక ఆయనను ఘనపరుస్తూ కృతజ్ఞతతో ఈ యొక్క కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక ఈ రోజు అంశము పక్షిరాజులోని ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తున్నామండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని వాటిలో మనము ధ్యానిద్దాం. అయితే మనం గమనిస్తే ఈ యొక్క సృష్టిలో ప్రతి జీవి నుండి అనేకమైన విషయాలను మనం నేర్చుకోవచ్చు. కానీ ఈ యొక్క పక్షిరాజు నుండి ప్రత్యేకంగా చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. కొన్ని విషయాలను ధ్యానిద్దాం. అయితే ఈ యొక్క పక్షిరాజు 70 సంవత్సరాల యొక్క తన జీవిత కాలంలో 40 సంవత్సరాలు అది చేరుకున్నప్పుడు దాని యొక్క గోర్లు, వెంట్రుకలు మరి ముక్కు అనేది తనకు పెరగడము స్టార్ట్ అవుతా ఉంటుంది. అవి భారంగా దానికి మారుతా ఉంటాయి. అప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తను కొండల పైకి వెళ్ళి ఆ యొక్క రాయికి తన యొక్క ముక్కును అరగదీయడం, తన యొక్క ఆ యొక్క ఎక్స్ట్రా రెక్కల్లో వాటిని అది పెరికి వేస్తూ తన గోర్లను పెరికి వేస్తున్నదిగా మనం చూస్తా ఉన్నాం. అయితే దానికి 5 నెలల సమయం పడుతుంది. ఆ 5 నెలల సమయంలో అది ఆ చాలా నరక యాతన అనుభవిస్తుంది. తన యొక్క ముక్కును అరగదీయడానికి కానీ, తనను తాను యవ్వనంగా మార్చుకోవడానికి, తిరిగి 30 సంవత్సరాలు జీవించడానికి ఆ యొక్క వాటిని ముక్కును, గోర్లను, తన యొక్క రెక్కలను అరగదీయడానికి అది చాలా వేదనను అనుభవిస్తా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విషయం మన ఆత్మీయ విషయంలో చూస్తున్నట్లయితే మరి ప్రస్తుతం లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే తాము యవ్వనంగా కనబడడానికి అనేకమైన విషయాలను వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు. ఎలా అండి? ప్లాస్టిక్ సర్జరీస్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, అనేకమైన విషయాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మన జీవితాల్లో నూతన స్వభావాన్ని మనం ఆహ్వానించాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది ఆత్మీయ జీవిత విధానం. మనం ఎప్పుడు ఆత్మీయ జీవితంలో యవ్వనంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ మనం జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక ఉంటుంది. అయితే మనిషికి శరీరం, ప్రాణం, ఆత్మ ఈ మూడిట్లో సజీవంగా ఉండేది ఆత్మ. ఇది నిత్యము ఉండేది. సో ఆత్మ నిత్యం ఉండేది మరి శరీరం తిరిగి మట్టిలో
కలిసేది. ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చినది కనుక దేవుని దగ్గరికి వెళ్తుంది. శరీరం క్షీణించిపోతున్న ఆత్మ నూతన పరచబడాలి అనేది దేవుని యొక్క కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే యెహోషువ 14:7 అదే యెహోషువ 14 10వ వచనంలో మనం చూస్తే కాలేబు అంటున్న మాటలు మనం చూస్తామండి. కాలేబు ఏమంటా ఉన్నాడంటే మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలమైతే నాలో ఉందో అంతే బలం. ఎప్పుడు మోషే ఆ కానానుకు ఈ యొక్క కాలేబుని పంపాడంటే 45 సంవత్సరాలు ఆ వయసులో. మరి అతను ఏమంటా ఉన్నాడు? ఆ బలం ఏదైతే ఉందో నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా అంటే ఆ వృద్ధాప్యం అంటే కాలేబుకు 85 సంవత్సరాలు. ఆ టైంలో తను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు యవ్వనంలో ఉన్న ఆ యొక్క శక్తి, పట్టు వృద్ధాప్యంలో ఉండదండి. కానీ ఇక్కడ కాలేబు ఆత్మ సంబంధమైన విషయం గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 45 సంవత్సరాలప్పుడు ఎంత ఆత్మీయకంగా దేవుల్లో ఎంత బలంగా, ఎంత ఉత్సాహంతో వెళ్ళాడో తిరిగి వచ్చేటప్పుడు కూడా 85 సంవత్సరాల వయసులో కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక ఎఫెసీ 4:24లో చూస్తే మనము దేవుని పోలికగా సృష్టించబడిన వారంగా ఉన్నాము. నవీన స్వభావాన్ని మనము ధరించాల్సిందిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని రూపంలో చేయబడిన మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక నికోదేమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు దగ్గర ఈ నికోదేము ఒక మాట అంటా ఉన్నాడండి. నిత్య జీవము సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి అనే విషయాన్ని అతడు ఏసయ్యను అడిగినప్పుడు నీవు క్రొత్తగా జన్మించాలి, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే మార్పు, నూతన స్వభావం. అయితే ఇక్కడ మీ యొక్క రూపు, రంగు, దేశ భాషల గురించి మాట్లాడడం లేదు కానీ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనకు పక్షిరాజు కూడా అదే నేర్పిస్తుందండి. నీవు నేను నూతన పరచబడాలి. మన జీవితంలో మరి ఆ ఏదైతే మన హృదయంలో పేరుకున్న ఈ యొక్క గర్వము, అహంకారము, ఓర్వలేనితనము ఇలాంటివి ఏవైతే మన లోపల ఆత్మీయ జీవితంలో పేరుకపోతా ఉంటాయి. మనం ఎంత దేవుణ్ణిలో ఎదుగుతున్నాము అని మనం అనుకున్నా మనకు అది ఒక భ్రమలాగా ఉంటది. అప్పుడప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనల్ని మనం నూతన పరుచుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిన వారమై ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది కదండి, శరీరానుసారులు శరీర విషయమై, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపైన దృష్టి పెడతారు అనే విషయాన్ని బైబిల్లో జ్ఞాపకం చేస్తుంది. మనం వేటిని అనుసరిస్తున్నాం, వేటి అనుసారికులుగా మనం ఉంటా ఉన్నాం. ఆత్మను ఆ వృద్ధాప్య స్థితిలో ఉంచకుండా రగిలించే ఆత్మగా, ఇతరులకై రోధించి ప్రార్థించే ఆత్మగా మనం మార్చుకోవాలి. ఇక ఈ యొక్క పక్షిరాజు గురించి రెండో విషయాన్ని మనం చూస్తే దానికి బలమైన రెక్కలు ఉంటాయండి. దానికి చాలా బలమైన రెక్కలు ఉండడం వల్ల అది ఏంటి అంటే ఈ యొక్క మేఘాల నుండి వచ్చే వర్షము, తుఫానులను అది ఎదుర్కొంటూ ఆ వాటిని దాటుకుంటూ ఆకాశం పైకి అంటే మేఘాల పైకి అది వెళ్ళి ఎగురుతా ఉంది. అంటే సుమారుగా భూ భూమట్టానికి 6,000 అడుగుల పైకి వెళ్ళి అది ఎగురుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఆ దానికి ఆ యొక్క ఆ యవ్వనాన్ని తను పొందుకోవడానికి తిరిగి 30 ఏళ్ళు అది మళ్ళీ జీవించడానికి తనను తాను అది హింసించుకొని మరి నూతన పరుచుకుంటుంది. తన యవ్వనాన్ని తిరిగి తెచ్చుకుంటుంది. దేవుణ్ణిలో నువ్వు బలపడాలి అంటే మన ఆత్మీయ జీవితానికి ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన 2 రెక్కలు ప్రార్థన జీవితం, వాక్యము, ధ్యానించే జీవితం. ఈ 2 మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ లోకంలో వచ్చే ప్రతి బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన వీటన్నిటి నుంచి దాటుకొని మనము పైకి ఏ విధంగా అయితే ఈ యొక్క పక్షిరాజు మేఘాల పైకి వెళ్ళి ఎగురుతా ఉందో ఒక ఆ ఉన్నత స్థితిలో ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఈ యొక్క లోకంలో వచ్చే ప్రతి బాధను ఎదుర్కొంటూ
మనం కూడా ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాం. కృంగుబో కృంగుబాటు స్థానము అనేది మనకు ఉండదు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క పక్షిరాజు నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం, వాక్యం ధ్యానించే ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు లోకంలో అన్నిటిని మనము జయించగలము ఆ, అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ యొక్క ఏదైతే ఆ, మరి మేఘాల కింద ఏదైతే ఈ యొక్క వర్షము, తుఫాన్లు కానీ వర్షాలు కానీ అది దాని మీద పడనివ్వదండి. ఈ యొక్క పక్షిరాజు దాని మీద పడనివ్వదు. మనం కూడా ఈ లోక మాలిన్యం అంటకుండా ఉన్నత స్థానంలో మనం ఎదురుతా ఉంటాం. పక్షిరాజు వల్ల ఉన్నత ఆ మేఘాల పైకి వెళ్ళి అది ఎగురుతుంది. ఒక ప్రత్యేకమైన పక్షి. మనము క్రీస్తు బిడ్డలుగా అని చెప్పుకుంటున్న మనము ఒక ప్రత్యేకమైన స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు ఆ యొక్క వాటిని దాటుకొని మనము పైకి ఆత్మీయ స్థితిలో పైన ఉండాలి అన్నప్పుడు మనము ప్రార్థన జీవితం, అదే విధంగా వాక్యము ధ్యానించేది మనము కలిగి ఉండాలి అనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక చివరిగా చూస్తే మనము ఆ నేర్చుకుంటున్నది ఏంటి అంటే ఈ యొక్క పక్షిరాజు యొక్క కనుదృష్టిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే విధంగా ఈ పక్షిరాజు కుళ్ళిపోయిన వాటిని, మరి చచ్చిపడి ఉన్న వాటిని ఎప్పుడు తీసుకుందండి, చాలా ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటది. మరి దాని కనుదృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా షార్ప్ గా ఉంటుంది మనకి కనుదృష్టి. ఇక్కడ మనము ఆ, ఏదైతే దేవుడు మరి తను ఆ పునరుత్థానుడై ఆరోహణమైనప్పుడు ఏదైతే బాధ్యతను మనకిస్తాడో, ఏదైతే దేవుని కొరకైన ఆత్మల సంపాదన లక్ష్యము కొరకైన అన్వేషణ పైన ప్రతి క్రైస్తవుని యొక్క దృష్టి, ఆత్మీయ దృష్టి చాలా షార్ప్ గా ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క పక్షిరాజు వల్ల మనం నేర్చుకుంటా ఉన్నాం. అది ఎంత ఎత్తులో ఉన్నా కూడా తన యొక్క ఆ ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని అది కరెక్ట్ గా రీచ్ అవుతుందండి. మరి మన గోల్ ఏ విధంగా ఉంది? కొన్నిసార్లు మనం స్థిరంగా వెళ్ళాలని ఆశపడినప్పటికీ ఈ లోకంలో మనం అటు ఇటు వెళ్తా ఉంటాం. అనవసరమైన కొన్ని విషయాలకు మనం టైం స్పెండ్ చేస్తా ఉంటాం. అయితే పక్షరాజు మనకి హృదయం నేర్పిస్తా ఉన్నాడు బైబిల్ నుండి. ఏంటి అంటే దేవుడు ఏదైతే ఆత్మల సంపాదన కొరకైన లక్ష్యము మనకిచ్చి ఉంటున్నాడో దాని నుండి మరి రక్షింపబడిన ఏ వ్యక్తి కూడా తన కనుదృష్టిని మరల్చకుండా లక్ష్యపు అన్వేషణకై పరిగెత్తవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఇక పక్షిరాజు కుళ్ళిపోయిన, చనిపోయిన వాటిని ముట్టదు అని మనం మాట్లాడుతున్న రీతిగా ఈ లోకంలో మరి ఆ అనవసరమైన విషయాల కోసమే, మరి అదే విధంగా ఆ ఈ యొక్క చెడిన ఈ యొక్క పనికి మాలిన లోకంలో ఉన్న ఈ యొక్క మనుషుల విషయమై కావచ్చు, ఈ యొక్క సందర్భాలు మనకు కలిగే బాధల సందర్భాలు కావచ్చు, వేదన సందర్భాలు కావచ్చు, మరి మన ఆత్మీయ స్థితిలో మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ఆ యొక్క పాపం ఏదైతే ఉంటుందో వాటిని మనం మరలా తిరిగి చూడకుండా, మరలా ఆ పాపాన్ని మన జీవితంలో ఆహ్వానించకుండా మనము నూతనమైన ఫ్రెష్ విషయాలు దేవుని సన్నిధిలో మనం ధ్యానిస్తూ అనేక ఆత్మల విషయంలో పోరాడుతూ వాటి వాటి సంపాదన కొరకు మనం ఆరాట పడుతూ ముందుకు వెళ్ళాలి. ఏదైతే విడిచిపెట్టిన పాపము మనం తిరిగి మనము మరీ ఆ పాపంలోనికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఈ పక్షిరాజు కుళ్ళిపోయిన వాటిని తినదు అనే విషయానికి మనం కంపేర్ చేస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ మనం విడిచిపెట్టిన పాపాన్ని మరలా మన జీవితానికి ఆహ్వానించకూడదు. దేవుడు మన పాపాలను ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అని చెప్తా ఉన్నాడు. మనం చాలా వేదనకు ఆ పశ్చాత్తాపం చేసుకున్న యొక్క పాపాలను తిరిగి మనం ఆహ్వానించకుండా దేవుని సన్నిధిలో మనము నిలకడ కలిగిన జీవితాలను మనం కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే అది ఆ చాలా హైలీ ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉండేది లోకంలో కాబట్టి అనేకమైన సందర్భాలలో మనం తప్పుకోని వరంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తామర పువ్వు నీటిలోనే ఉంటుందండి. తామర పువ్వు నీటిలోనే ఉంటుంది. కానీ
నీటిని తన పైన ఉంచుతుంది. మన క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. మనము లోకంలో ఉంటా ఉన్నాం. కానీ లోకాన్ని మనలోనికి మనము ఆహ్వానించకూడదు. అదే దేవుడు ఈరోజు నేర్పించాలని అని ఆశపడుతున్న అంశం. నీతో నాతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్న అంశం. ఆ తామరకు ఏ విధంగా అయితే తన మీద నీటిని ఉంచుకోదో, నీలో నాలో కూడా ఈ లోకంలో ఉన్నా కూడా లోకము మనకు అంటకుండా మనము ఉండాలి అనే విషయం నేను జ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ మనం ఈ లోకం నుంచి సపరేట్ చేసుకుంటామండి. క్రిస్టియన్ ప్రవక్త వివరించిన ప్రకారము భక్తిరాజు గుణాన్ని గుర్తు చేసుకోవాలి. విశ్వాసంలో ఈ లోక ఆశల నుండి పైకి ఎగరాలి. పక్షిరాజు తన ఇంటిని కూడా ఎంతో ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటుంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని మనం ఉంచాలి. వాటిని మనము వెతకాలి. ఈ రోజు ఈ యొక్క పక్షిరాజు వల్ల మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే మనం నూతన స్వభావాన్ని కలిగి ఉండాలండి. అదే విధంగా మరి మనకు పక్షిరాజు ఏ విధంగా అయితే బలమైన 2 రెక్కలు ఉండడం వల్ల అది ఎత్తైన ప్రదేశంలో మరి ఈ లోకంలో వచ్చే తుఫాను వరదలు ఉంటాక అది పడవకుండా ఏ విధంగా అయితే మిగతా వాటిలాగా ఉండకుండా పైకి ఉన్నతమైన స్థితిని ఎదుగుతా ఉందో అదే విధంగా ఈ యొక్క 2 రెక్కలు ఆశ్రయించి ప్రార్థన వాక్యం అనే ఈ యొక్క రెక్కలు మనం ధరించుకొని మనం కూడా అందులో మనము వాటిని ధరించుకొని వెళ్ళినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాం. ఇక పక్షిరాజు కనుదృష్టి అది మరి చెడిన వాటిని తినకుండా పెంచుకుంటే ఏ విధంగా నింటుందో నేను ఆశ్రయించాను. దేవుడు ఏదైతే మనకు ఆత్మల సంపాదన విషయమైన లక్ష్యము కొరకైన ఆ లక్ష్యము కొరకై మనము మన యొక్క ఆత్మీయ కనుదృష్టి మనం విశ్వాసగా ఉంచుకుని దేవుని కోసం ఆ యొక్క లక్ష్యపు అన్వేషణలో మనం ముందుకు వెళ్తూ అనేక ఆత్మలను సంపాదించాలి దేవుని కోసం. మరి విడిచిపెట్టిన పాపాన్ని ఈ లోక మాలిన్యాన్ని మనం అర్థంగా మరి దేవుల్లో ఆ విధంగా బలపడుతూ అనేక ఆత్మలు సంపాదించాలి అనే ఈ యొక్క 3 అంశాలను దేవుడు ఈరోజు నేర్చుకో నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం